నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్యా యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలో కృష్ణుడి బాలక్రీడలు ఆ భాగాన్ని చదువుతూ ఉన్నాం. ఇంతకుముందు ఘట్టంలో కృష్ణుడు కాళీయ సరస్సులో ఆ యమునా హ్రదంలోకి దిగాడు. దిగిన తర్వాత ఈ కాళీయుడు ఆయన్ని శరీరం అంతా కాటువేసి ఆయన్ని తన శరీరంతో చుట్టేశాడు. తన తలకు శరీరపు చుట్టలతోటి ఆయన్ని పూర్తిగా ముంచేశాడు. ఈ పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి గోపబాలకులు నందవ్రజం నుంచి ఏదో జరిగిపోయిందేమో అన్న భయంతో అక్కడికి పరిగెత్తుకొచ్చినటువంటి నందాదులు అందరూ చూసి శోక భయాలతోటి ఆర్తులైపోయి ఉన్నారు. ఇది పరిస్థితి. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ మనం చదువుదాం. ఏవం ఆత్మకేతోః అతి దుఃఖితం సస్త్రీకుమారం అనన్యగతికం గోకులమవేక్ష్య మనుష్య పదవీమనువర్తమానః ముహూర్తం స్థిత్వా తతః వర్ధితకాయః పురగబంధాత్ ఉదతిష్ఠత్. ఇప్పుడు ఆత్మకేతోః తన కోసమై ఏవం ఈ విధంగా ఆత్మకేతోః తన కారణంగా అతి దుఃఖితం చాలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నటువంటి సస్త్రీ కుమారం స్త్రీలతోటి పిల్లలతోటి కూడినటువంటిది అనన్యగతికం తాను తప్ప మరొక గతి లేనిది, తాను తప్పిస్తే మరొక శరణము లేనిది అయినటువంటి గోకులం అవేక్ష. ఆ గోకులాన్నంతటిని చూసి కృష్ణుడు ఏం చేశాడు? మనుష్య పదవీం అనువర్తమానః, తాను భగవంతుడే అయినా కూడా మనుష్యుల యొక్క పదవి అంటే ఏమిటి? వాళ్ళ యొక్క మార్గం, ఆ మార్గాన్ని మనుషుల యొక్క అంటే ఇలా పాము కాట్లు వేసి చుట్ట వేసేస్తే ఒక మనిషి మామూలు మనిషి ఏం చేస్తాడో ఎట్లా ఉంటాడో ఆ మార్గాన్ని అనువర్తమానః, దాన్నే కంటిన్యూ చేస్తూ కొద్దిసేపు దాన్నే కంటిన్యూ చేశాడు. చేస్తూ ముహూర్తం స్థిత్వా కొద్దిగా ఉండి కొద్దిసేపు ఆగి తతః వర్ధితకాయః తర్వాత ఈ మనుష్య భావాన్ని విడిచిపెట్టేసి తన యొక్క దైవత్వాన్ని తన లీలామానుష విగ్రహత్వాన్ని అప్పుడు చూపించడం మొదలుపెట్టాడు. వర్ధితకాయః ఆయనకు అసాధ్యమేమిటి, ఆయన చెయ్యలేనిదేమిటి? ఒక్కసారిగా శరీరాన్ని పెంచాడు. ఆ పసిపిల్లవాడు 6 సంవత్సరాల పిల్లవాడి తెలుగు ఆ దేహం ఏదైతే ఉందో దాన్ని ఒక్కటిగా పెద్దదిగా పెంచాడు. అంటే ఇప్పుడు మనకి అణిమాది అష్టసిద్ధులు ఉంటాయి కదా, ఈ అష్టసిద్ధులన్నీ అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం ఇవన్నీ అష్టసిద్ధులు. దీంట్లో మాకి అణిమ మహిమ అంటే అణిమ అంటే అతి చిన్నగా మారడం, మహిమ అంటే అతి పెద్దగా మారడం. అందుకోసమే చెప్తారు కదా అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పి, అణోరణీయన మహతో మహీయన అని చెప్పి కృష్ణుడిని వర్ణిస్తారు. అణువు కంటే చిన్నవాడు, అతి పెద్ద దానికంటే పెద్దవాడు. సో కాబట్టి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మనకి మామూలు మానవులకు అవన్నీ సిద్ధులు, కానీ భగవంతుడికి అవన్నీ ఆయన గుణాలు, ఆయనతో సహజంగా ఉండేటువంటివి. దాంతో తన మహిమ అనే గుణాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచాడు. పెంచేసరికల్లా ఏమైంది? ప్రవృద్ధకాయేన భగవత వర్ధితకాయః తన శరీరాన్ని ఒక్కసారిగా పెంచి ఉరగ బంధాత్ ఉదతిష్ఠత్. ఎప్పుడైతే ఈయన శరీరం పెరిగిందో ఆ పాము ఈయన పట్టలేకపోయింది, పైగా దాని శరీరం నలిగిపోయింది. ఇంత పెద్ద శరీరం పెరిగి ఒక్కసారిగా తన మీద ఒత్తిడి కలిగేసరికల్లా ఆ పాము యొక్క శరీరం దానికి ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది ఒళ్ళు. ఆ మెత్తటి పాము శరీరం కాస్త నలిగిపోయింది. నలిగి అది ఇది వదిలేసరికి తన పట్టుని వదిలేసేసరికి ఒక్కసారిగా దాంట్లోంచి ఆయన బయటకు వచ్చేసాడు. ప్రవృద్ధకాయేన భగవత ప్రవ్యథిత ఆత్మభోగ సహా భుజంగేశ అతిరుష సమున్నమయ్య ఫణాన్ శ్వసన రంధ్ర విష దిదంక్షయ హరిం ఈక్షమాణః తస్థౌ. ఇప్పుడు ఈయన పైకి ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి ఈ పాము తాలూకు శరీరాన్ని నలకొట్టేస్తూ పైకి వచ్చేసరికలా ఏమైంది?
ప్రవృద్ధకాయేన భగవత, శరీరాన్ని పెంచినటువంటి భగవంతుడి చేత ప్రవ్యథిత ఆత్మభోగ, తన యొక్క భోగము అంటే ఏమిటి, ఈ శరీరపు చుట్టలు ఇవన్నీ కూడాను ప్రవ్యథిత, చాలా బాధని పొందినాయి. ఆ బాగా బాధ పెట్టబడినటువంటి తన యొక్క భోగము కలిగిన లేకపోతే శరీరం కలిగిన సహా భుజంగేశ, ఆ పాముల యొక్క రాజు అతి రుష, విపరీతమైనటువంటి కోపంతో సమున్నమయ్య ఫణ, తన పడగలన్నింటినీ పైకెత్తాడు. పడగల్ని పైకెత్తి శ్వసన రంధ్ర విష, శ్వసన రంధ్రాల నుంచి విషాన్ని చిమ్ముతూ, తన యొక్క దీని నుండి ముక్కుల నుండి విషాన్ని చిమ్ముతూ దిదంక్షయ, ఆయన మళ్ళీ దిదంక్ష అంటే ఏమిటి, దంశితుమిచ్చా దిదంక్ష, ఆయన మళ్ళీ కాటు వెయ్యాలనేటువంటి కోరికతో, అంటే ఇప్పటిదాకా తను వేసిన కాట్లు లెక్కకు మించి వేశాడు. ఆ వేసిన కాట్లన్నీ ఆయనకేమీ ఆయన మీద ఏమి ప్రభావం చూపించలేకపోయినాయి. కాబట్టి ఈసారి మరీ గట్టిగా కాటు వెయ్యాలి అనే కోరికతో హరిం ఈక్షమాణ, ఆయన్ని, అంటే ఈయన అంతకుముందు చిన్నగా ఉన్నాడు కాబట్టి తనకి ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఈయన తలుగు శరీరం రూపం పెరిగేసరికల్లా పాముకు భయం వేసింది. ఆ భయంతో ఒడుపు చూసుకుంటూ, తనకి వాటమైనటువంటి తనకు వీలుగా ఉండేటువంటి ఆ పొజిషన్ ని చూసుకుంటూ, అది ఆ పొజిషన్ లేకపోతే యాంగిల్ దాన్ని చూసుకుంటూ తస్థౌ అలా నిలబడి ఉండిపోయాడు. హరిరపి అంతర్జలే తమతిక్రమ్య క్రీడన్ బభ్రామ, హరి ఏం చేశాడు, కృష్ణుడు ఏం చేశాడు, అంతర్జలే నీళ్ళలో మునిగాడు. ఈసారి అంతకుముందు నీళ్ల పైకి ఉన్నాడు కదా, వీళ్ళందరూ చూడడానికి వీలుగా ఉన్నాడు. ఇప్పుడు ఒక్కసారి నీళ్లలోకి మునిగిపోయాడు. నీళ్లలోకి మునిగి తమ అతిక్రమ్య క్రీడన్, వాణ్ణి దాటి ముందుకు వెళ్ళిపోయి క్రీడన్ ఆడుతూ బభ్రామ తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉండేసరికల్లా సహా అపి అవసరం ప్రతీక్షమాణ తదనుసారేణ అభ్రమత్, ఇంకా దాంతో ఈయన మహావేగంతో ఒక పెద్ద చక్రంలాగా ఇలా తిరుగుతూ ఉంటే లోపల సహా అపి ఆ పాము కూడా అవసరం ప్రతీక్షమాణ, తనకి అనుకూలమైనటువంటి ఒక అవకాశం కోసమై ప్రతీక్షమాణ ఎదురు చూస్తూ తదనుసారేణ అభ్రమత్, ఈ కృష్ణుడు ఎందుకు తిరుగుతున్నాడో ఆ పాముకు అర్థం కాల. దాంతో ఈయన వెనకాల పడి ఆ పాము కూడా తిరగడం మొదలుపెట్టింది, ఆ కాళీయుడు కూడా తిరగడం మొదలుపెట్టాడు. ఏవం పరిభ్రమణేన అతి పరిశ్రాంతం హతౌజసంతం ఆజ్ఞాయ లాస్య కళాగురు తత్ఫణాన్యధిరూఢ యథాకామం ననర్త. ఇంకా పరిభ్రమణేన అతి పరిశ్రాంతం, ఇలా తిరగ్గా ఏమైపోయింది, కొద్దిసేపు అయ్యేసరికి కృష్ణుడంటే ఆయన మహాశక్తివంతుడు, ఆయనకేమీ అవలేదు. కానీ ఈ కాళీయుడు మాత్రం పరిభ్రమణంతో ఇలా తిరిగి అతి పరిశ్రాంతం, అలసిపోయాడు. ఎందుకంటే ఆ సర్పానికి ఇక్కడికి వచ్చిన తర్వాత శరీరానికి ఇంత శ్రమ కలిగిందే లేదు. దాంతో అతి పరిశ్రాంతం, తెగ అలసిపోయాడు. హతౌజసం, అతని తలకు శక్తి అంతా క్షీణించిపోయింది. అట్లా హతౌజసం, ఆ శక్తి క్షీణించిపోయింది వీడిది అని ఆజ్ఞాయ తెలుసుకుని, అతడు తన శక్తిని కోల్పోయాడు అన్న సంగతిని తెలుసుకుని లాస్య కళాగురు, లాస్య కళకి గురువైనటువంటి, అంటే ఏం చెప్తారంటే నాట్యము అనేటువంటిది మొట్టమొదటగా ఎట్లా వచ్చింది అంటే, ఈయన విష్ణుమూర్తి తన దీని మీద శేషశయన మీద పడుకుంటే మధుకైటభులు అనేటువంటి రాక్షసులు చిన్న నల్లులలాగా ఆ శయనంలోకి చేరి ఆయన్ని విసిగిస్తే ఆయన వాళ్ళని చంపడం కోసమై వేసినటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో అవి నాట్యమయ్యాయి అని చెప్తారు. కాబట్టి ఈయన లాస్య కళాగురువు, లాస్యము అనే కళకి ఆది గురువు అయినటువంటి ఈ కృష్ణుడు ఏం చేశారు, తత్ఫణాన్యధిరూఢ, ఒక్కసారిగా ఆ పాము తలుకు పడగల మీదికి ఎగిరి దూకాడు. ఆ పడగల మీదికి ఎక్కి యథాకామన్నదర్త, తన ఇష్టం వచ్చినట్టు నాట్యం చేశాడు. దేవ గంధర్వ అంగనాశ్చ లాస్యానుసారేణ స్తుతిగీతీ గాయంత్యః మృదంగ పడవాదిభిః ఉపనేదుః. దీన్నంతటినీ ఆకాశం నుంచి చూస్తున్నారు ఎవరు, దేవతలు గంధర్వులు, వీళ్ళ యొక్క అంగనాహ స్త్రీలందరూ, దేవతా స్త్రీలు, దేవతలు గంధర్వులు చూస్తున్నారు, వాళ్ళ స్త్రీలు కూడా చూస్తున్నారు. దాంతో వీళ్ళందరూ లాస్యానుసారేణ ఆయన యొక్క అడుగుల తలుకు గతిని అనుసరించి స్తుతి గీతీ గాయంత్యః, స్తుతి గీతాలు పాడుతూ ఆయన్ని స్తోత్రం చేస్తూ పాటలు పాడుతూ మృదంగ పణవాదిభిః, మృదంగాలు పణవాలు అంటే మొదలైనటువంటి వాద్యాలతోటి ఉపనేదుః, ఆయన్ని అనుసరించి వాళ్ళు కూడాను
ఒక నాదాన్ని కల్పించారనమాట. దీన్ని తౌర్యత్రికం అంటారు. అంటే ఏమిటి? పాట, వాద్యము, నాట్యము, ఈ మూడు కలిసినటువంటి దాన్ని తౌర్యత్రికం అంటారు. ఆ తౌర్యత్రికం ఇక్కడ పూర్తిగా సిద్ధించింది అనమాట. ఈయన యొక్క నాట్యము, గంధర్వ స్త్రీల యొక్క పాట, వాళ్ళు వాయిస్తూ ఉన్నటువంటి వాద్యాలు, వీటన్నింటితోటి ఒక అద్భుతమైనటువంటి ఒక నాట్య రంగం మీద ఆయన నాట్యం చేస్తున్నట్టుగా అక్కడ కనిపించింది. ఏవం శతైక శీర్షః స నాగః రుషా యద్యచ్చిరః నమతే తత్తత్ ఖరదండధరః అసౌ జగదీశ్వరః మమర్ద. ఇంకా ఈయన ఏం చేస్తున్నాడు అలా నాట్యం చేస్తూ అంటే, ఈ కాళీయుడి యొక్క 100 పడగలు, ఆ 100 పడగల్ని, అంటే పెద్ద పడగ, ఆ పడగకి 100 తలలు ఉన్నాయన్నమాట. 100 తలలు ఉన్నటువంటి శత ఏకశీర్ష అంటే ఈ 100 తలలు దేనికదిగా ఒక పెద్ద బలమైనటువంటి తలగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క తల చాలా చాలా బలంగానే ఉంది. అలా 100 బలమైన తలలు కలిగినటువంటి ఈ పాము, ఈ కాళీయుడు ఋష కోపంతో యద్యచ్చిరః నమతే, ఏ తలనైతే వంచకుండా ఎత్తుతున్నాడో, ఏ తలనైతే ఎత్తి ఆయన్ని కాటు వేయాలనో వెనక్కి తిరిగి ఈయన చెయ్యాలనో ప్రయత్నం చేస్తున్నాడో తత్తత్ ఆయా తలని ఈయన ఏం చేస్తున్నాడు? ఖరదండధరః. ఖర అంటే అతి తీక్ష్ణమైన, కఠినమైన, దండధరః దండాన్ని ధరించిన వాడైన. దండధరుడు అంటే కర్ర చేత్తో పుచ్చుకున్నవాడు అని కాదు అర్థం. దండాన్ని అంటే పనిష్మెంట్స్ ని ఇవ్వగలిగిన వాడు. తన భక్తులకి లేదా తన వాళ్ళకి, సత్పురుషులకి ఏ రకమైన కష్టాన్ని కలిగించేటువంటి వాళ్ళ విషయంలో అయినా ఈయన పనిష్మెంట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ పనిష్మెంట్ కూడా ఎలా ఉంటుంది? ఖరా, చాలా తీక్ష్ణంగా ఉంటుంది అన్నమాట. ఆ తీక్ష్ణమైనటువంటి దండధారి అయిన ఈ భగవంతుడు ఏం చేశాడు? వాడు ఎత్తిన ప్రతి తలని చితకబొడుస్తూ, ఎత్తిన ప్రతి తలని తన అడుగుతోటి దాన్ని తొక్కేస్తూ నాట్యం చేశాడు. మమర్ద, దాన్ని మద్దించాడు, ఆ చితకొట్టేశాడు. ఏవం తచ్చిత్రతాండవేన భగ్నగాత్రః సహ ఫణిరాజః ముఖైః అక్షిభిః నాసారంధ్రైశ్చ రుధిరముద్వమన్ ఆదిపురుషం నారాయణం మనసా శరణం జగామ. తచ్చిత్రతాండవేన, ఆయన యొక్క చిత్రమైన అంటే ఆశ్చర్యకరంగా ఉండే లేదా వింతగా ఉండే అని అర్థం కాదు. చిత్ర అంటే కలర్ఫుల్ గా ఉండే అని అర్థం చెప్పుకోవచ్చు. ఓకే, రకరకాల రూపాలు కలిగిన అని అర్థం చెప్పుకోవచ్చు. అంటే ఎన్నో వేరువేరు గతులతోటి, వేరువేరు జతులతోటి చేస్తున్నటువంటి తాండవం కాబట్టి ఇది చిత్రంగా ఉంది. అంటే వేరిగేటెడ్, వేరియస్ అని ఏదైతే చెప్తామో దాన్ని చిత్ర శబ్దంతో తీసుకోవచ్చు అన్నమాట. అట్లా చిత్ర అంటే ఒక నడకకి, ఒక జాతికి, ఒక లక్షణానికి కట్టుబడినటువంటి, అంటే ఇప్పుడు తాళాల్లో చూడండి ఎన్నో రకరకాల తాళాలు ఉంటాయి, రకరకాల జాతులు ఉంటాయి. సో అన్ని జాతుల, అన్ని తాళాల గతులకి తన తలుకు నడక, తన తలుకు నాట్యం సరిపోయేటట్లుగా ఆయన చేస్తూ ఉన్నటువంటి ఆ తాండవంతో భగ్న గాత్రః స ఫణిరాజః, ఆ ఫణిరాజు చాలా పెద్ద పాము, శరీరం కలిగిన పాము అది. ఆ పాము భగ్న గాత్రః, దాని శరీరం అంతా చితికిపోయిన శరీరం కలిగిన ఆ ఫణిరాజు ముఖైః అక్షిభిః నాసారంధ్రైశ్చ రుధిరం ఉద్వమన్, అంతకుముందు విషం కక్కుతూ ఉన్నాడు, ఇప్పుడు ఆ విషం పోయింది, ఆ విషం కక్కే శక్తి లేదు. ఇప్పుడు ఏమైపోయింది? ముఖైః, తన నోట్లోంచి 100 తలకాయలు కదా, 100 నోళ్ళు, 100 నోళ్ల నుండి అక్షిభిః 100 జతల కళ్ళు, నాసారంధ్రైశ్చ 100 నాసారంధ్రాలు, అన్నింటి నుంచి కూడా రుధిరం ఉద్వమన్, రక్తం కక్కుతూ. అప్పుడు ఆ స్థితికి వచ్చాక వాడికి అర్థమైంది, ఈ కాళీయుడికి అర్థమైంది ఎవరు ఏమిటి అంటే, తనని మరొకళ్ళు ఎవరైనా అయితే తనకి ఈ రకమైన గతి కల్పించలేరు, ఈ రకమైన పరిస్థితి కల్పించలేరు. ఈ పరిస్థితిని తనకి కల్పించిన వాడు సాక్షాత్తు ఆదిపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అన్న సంగతి అప్పటికి వాడికి గమనికకొచ్చిందనమాట. దాంతో ఆదిపురుషం నారాయణం మనసా శరణం జగామ, తన మనస్సుతోటి నారాయణుణ్ణి అప్పుడు శరణు వేడాడు. ఎవరైనా ఆ పని చేస్తారు, పూర్తి
శరణాగతి అనేటువంటిది ఎప్పుడొస్తుంది అంటే ఇంకా మన శక్తి మనకి ఉపయోగించదు, ఇంకా మన శక్తితో మనమేమి చెయ్యలేము అనుకున్న స్థితిలో మాత్రమే ఎవరైనా సరే, అంటే ఇప్పుడు ఈ కాళీయుడైనా ఇదివరకటి కథలో గజేంద్రుడైనా వీళ్ళ అందరూ కూడా నా శక్తితో ఇంకా నన్ను రక్షించుకోలేను, నేను నాకు గతి భగవంతుడు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆ శరణాగతి చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తారనమాట. సో ఈ వీడు కూడాను ఆ మనస్సుతోటి ఆయన్ని శరణు వేడాడు. ఏవం అచ్యుత చరణఘాత పరిభుగ్న ఫణాతపత్రం, ఎంత పెద్ద పదమో చూడండి, అచ్యుత చరణఘాత పరిభుగ్న ఫణాతపత్రం అంటే ఈ సమాసం తాలూకు విస్తృతి ఏదైతే ఉంటుందో అక్కడున్న వస్తు తాలూకు విస్తృతిని కూడా చూపిస్తుంది అనమాట. ఆ స్వపతిం నిరీక్ష్య తత్పత్యోపి శోకార్తాః విశ్వసత్ వసన భూషణ కేశబంధాః ససంభ్రమం ఉపేత్య భగవంతం దండవత్ ప్రణమ్య కృతాంజలయః శరణం ప్రపన్నాః తమాదిపురుషం సకల జగదంతర్యామిణం సృష్టిస్థితి లయకారిణం శాంతాశాంతాఖిల రూపధారిణం అభిష్టూయ భగవన్ త్వామజానతః మూఢస్యాయం సకృత్కృతః అపరాధః సోఢవ్యః పత్యుర్నః ప్రాణదానం విధేహి ఇది యయాచిరే. ఇంకా అచ్యుత చరణఘాత పరిభుగ్న ఫణాతపత్రం స్వపతిం నిరీక్ష్య, ఇట్లా ఈ విధంగా అచ్యుతుడి యొక్క చరణఘాతంతో ఆయన తలుకు పాదాల తలుకు ఆ ధాటికి పరిభుగ్న మొత్తం అంతటా చితికిపోయినటువంటి భుగ్నమైపోయినటువంటి ఫణ ఆతపత్రం, ఈ పడగలు అనేటువంటి పెద్ద ఆతపత్రము గొడుగు కలిగిన వాడు, అంటే వీడు పైకి లేచి ఇలా పడగలు గనక విప్పితే అది ఒక గొడుగులాగా దాని కింద ఎవరైనా కూర్చోవచ్చు అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత పెద్ద పెద్ద పడగలు వాడివి. అట్లాంటి ఆతపత్రం లాగా గొడుగులాగా విచ్చుకుని విస్తారంగా ఉండేటువంటి ఆ పడగలన్నీ కూడా ఏమైపోయినాయి, ఆ కృష్ణుడి యొక్క కాలి అడుగుల దాటికి ఆయన చేస్తున్నటువంటి తాండవం యొక్క దాటికి చితికిపోయింది. అట్లాంటి ఆ స్థితిలో ఉన్న స్వపతిని నిరీక్ష తమ భర్తని చూసి తత్పత్న్యః అపి శోకార్తాః, అతని భార్యలు కాళీయుడి యొక్క భార్యలందరూ కూడా శోక ఆర్తాః, శోకంతో తలడిల్లిపోయారు వాళ్ళు. ఇంకా విశ్వసద్ వసన భూషణ కేశబంధాః, విశ్వసత్ జారిపోతూ ఉన్నటువంటి వసన కట్టుబట్టలు, భూషణ నగలు, కేశబంధాః కేశపాశాలు కలిగిన వాళ్ళై ససంభ్రమం ఉపేత్య పరుగెత్తుకుంటూ హడావిడిగా ఈయన దగ్గరికి వచ్చి భగవంతం దండవత్ ప్రణమ్య, ఆ భగవంతుడికి దండంలాగా నేల మీద పడి నమస్కారం చేసి కృతాంజలయ చేతులు జోడించి శరణం ప్రపన్నాః ఆయన శరణు కోరిన వాళ్ళై ఆయన ఆదిపురుషుడు శ్రీమన్నారాయణుడు సకల జగదంతర్యామినం, సకల జగత్తుకి అంతర్యామి అంటే దాని లోపల ఉండేటువంటి వాడు. అంటే ప్రతి లోకంలో ఉన్న ప్రతి ప్రాణి అది కదులుతోంది, అది ఏమన్నా పనిచేస్తోంది, చేష్ట కలిగి ఉంది అంటే దానికి కారణం ఏమిటి, లోపల భగవంతుడు ఉంటాడు. లోపల భగవంతుడు లేకపోతే ఏ ప్రాణికి, ఈ భగవంతుడు వెళ్ళిపోయారనుకోండి ఈ శరీరాన్ని శరీరం అనరు, ఈ శరీరాన్ని మనిషి అనరు, దీన్ని కేవలం పాంచభౌతిక శరీరం అంటారు. అప్పటిదాకా ఫలానా వ్యక్తి ఉన్నారు అక్కడ అని చెప్పిన వాళ్ళు ప్రాణం పోగానే ఏమంటారు, శవం ఉంది ఎక్కడ అంటారు కదా. కాబట్టి సకల జగత్తుకి సకల ప్రాణిజాతానికి అంతర్యామినం, లోపల తాను ఉండి నడిపించేవాడు. సృష్టి స్థితి లయకారిణం, ఈ లోకాలన్నింటి యొక్క సృష్టి వాటి తెలుగు సృష్టికి స్థితి, ఆ వాటి తెలుగు ఉనికికి, అవి నిలిచి బతికి ఉండడానికి, లయ అవి నశించిపోవడానికి, వీటన్నింటికి కూడా ఈ మూడు పనులని కారణం చేసేటువంటి వాడు. శాంతాశాంతాఖిల రూపధారిణం, శాంతములు అశాంతములు అయిన సమస్త రూపాలని తానే ధరించిన వాడు. శాంతములంటే ఏమిటి, అశాంతములంటే ఏమిటంటే, శాంతములు అంటే సత్వగుణం కలిగినటువంటి అయిన రూపాలు, సత్వగుణం కలిగినటువంటి మహర్షులు, యోగులు వీళ్ళందరి యొక్క రూపాలని ఆయనే ధరించాడు. అశాంతములు అంటే రజస్తమో గుణాలు కలిగినటువంటి ప్రాణుల యొక్క రూపాలని ఆయనే ధరిస్తాడు.
కానీ ఆయనకిట ఈ శాంత రూపాలే ఇష్టము అని చెప్తారు భాగవతంలో. ఓకే, శాంతాశాంతములైనటువంటి అఖిల రూపధారిణం, సమస్తమైన రూపాలని తానే ధరించిన వాడు అయిన శ్రీమన్నారాయణుణ్ణి అభిష్టూయ ఆయన స్తోత్రం చేసి, భగవన్ త్వామజానతః మూఢస్య అయం సకృత్కృతః అపరాధః సోఢవ్యః. ఈ మూఢస్య, మా భర్త మూఢుడు, వీడు మూర్ఖుడు, అజ్ఞాని. మూర్ఖుడు అంటే కొంత తెలిసిన వాడు, కొంత తెలిసి అంతా తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ అంటాం కదా మనం, ఆ మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాడు. మూఢుడంటే ఎవరు? అసలు ఏ జ్ఞానము లేనివాడు. ఓకే, ఇట్లా ఏ జ్ఞానము లేనటువంటి మూఢస్య, ఈ మూఢుడు త్వాం అజానతః, నిన్ను చూడగానే తెలుసుకోవాల్సింది నువ్వు అని. కానీ త్వాం అజానతః, నిన్ను కనుక్కోలేకపోయాడు, నిన్ను తెలుసుకోలేకపోయాడు. అట్లాంటి ఈ మూఢుడి యొక్క అయం సకృత్కృతః అపరాధః, సకృత్ ఒక్కసారి చేశాడు ఈ అపరాధం అంటే ఇంక మళ్ళీ చెయ్యడు. భవిష్యత్తులో ఎప్పుడు నిన్ను తెలుసుకోలేనటువంటి ఈ అపరాధం, లేదా నిన్ను కాటు వేసి గాయపరచాలనో నీకు హాని చెయ్యాలనో అనుకుని చేసేటువంటి ఈ అపరాధం భవిష్యత్తులో ఇంకెప్పుడు వీడి వల్ల జరగదు. ఒక్కసారి చేసినటువంటి సకృత్, ఒక్కసారి చేసినటువంటి ఈ అపరాధము సోఢవ్య, నువ్వు సహించు అంటే ఏమిటి? దీన్ని క్షమించు. పత్యుర్నః ప్రాణదానం విధేహి, మా నహా పత్యు అంటే మా భర్తకి ప్రాణదానం విధేహి, ప్రాణదానాన్ని చెయ్యి, ఇది యయాచే అని ప్రార్థించారు. ఏవం నాగపత్నీభిః సంప్రార్థితః యశోదానందనః మూర్ఛితం భగ్నశిరసం తమహిం అంఘ్రికుట్టనైః విససర్జ. ఏవం, ఈ విధంగా నాగపత్నీభిః సంప్రార్థితః, ఈ నాగపత్నుల చేత, ఈ పాము యొక్క భార్యల చేత సంప్రార్థితః, చక్కగా ప్రార్థించబడినటువంటి యశోదానందనః, ఈ యశోదానందనుడు శ్రీకృష్ణుడు మూర్ఛితం, మూర్ఛ పడిపోయి ఉండి, భగ్న శిరసం, తల చితికిపోయి ఉన్నటువంటి తం అహిం, ఆ పాముని అంఘ్రికుట్టనైః విససర్జ. ఈ అంఘ్రికుట్టనైః అనేటువంటి దానికి రెండు వ్యాఖ్యానాలు, వేరు వేరు అర్థాలు చెప్పినాయి. అంఘ్రికుట్టనైః అంటే పాదంతో ఒకసారి వాడిని, పడిపోయి ఉన్నాడు కదా, పడిపోయి ఉన్నవాడు లేవాలి అంటే ఈయన ఏం చేశాడు? పాదంతో ఒకసారి వాడిని పొడిచి లే అని లేపాడనమాట. విససర్జ, వదిలిపెట్టేశాడు. ఓకే, అది ఒక అర్థం. లేకపోతే అంఘ్రికుట్టనైః అంటే దీన్ని అంఘ్రికుట్టనైః అనేటువంటి దాన్ని భగ్నశిరసంకి కలుపుకున్నాం అనుకోండి, తన యొక్క అంఘ్రికుట్టనములతో అంటే తన పాదాలతోటి వాడిని పొడిచి తొక్కి ఆ భగ్నశిరసం, వాడి తల చితికిపోయింది కదా, అలా తన పాదాల తాకిడికి తల చితికిపోయి ఉన్నటువంటి వాణ్ణి విససర్జ, వదిలిపెట్టేశాడు. అంటే ఇంకా వాడికి ఏమీ హాని చెయ్యకుండా, ఈయనకైనాను ఎవరినైనా బాధించాలని ఉంటుందా? ఆయన బాధించేది వాడి యొక్క అహంకారాన్ని, ఇతరుల్ని బాధించే గుణాన్ని, అంతే తప్పిస్తే వాణ్ణి బాధించాలని ఆయనకేమీ ఉండదు. దాంతో విససర్జ, ఆయన వదిలిపెట్టేశాడు. తదను ప్రతిలబ్ధేంద్రియ ప్రాణః సకాలియః కృచ్ఛ్రాత్ ఉచ్ఛ్వసన్ కృతాంజలిపుటః భగవంతమేవమువాచ. తదను, దాని తర్వాత ప్రతిలబ్ధ ఇంద్రియ ప్రాణః సకాలియః, ఆ కాళీయుడు ఏమయ్యాట? ప్రతిలబ్ధ, పొందబడినటువంటి ఇంద్రియాలు, ప్రాణః, ప్రాణము, వాడికి ప్రాణం తిరిగి వచ్చింది. ప్రాణం తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది? ఆ ప్రాణం ఎట్లా తిరిగి వచ్చింది? వాడి ఇంద్రియాలన్నీ మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టినాయి. అప్పటిదాకా వాడి ఇంద్రియాలు ఏవి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏవి పనిచేయలే, పూర్తిగా స్తంభించిపోయి ఉన్నాడు. అట్లాంటి వాడికి ఆ ఇంద్రియాలన్నీ పనిచేయడం మొదలుపెట్టంగానే ప్రతిలబ్ధ ప్రాణః, వాడికి ప్రాణం కూడా తిరిగి వచ్చిందనమాట. కృచ్ఛ్రాత్ ఉచ్ఛ్వసన్, మరి తల చితికిపోయింది, ముక్కు మొహం అన్ని చితికిపోయినాయి కదా, ఇంకా గాలి తీసుకునే శక్తి లేదు వాడికి. కృచ్ఛ్రాత్, అతి కష్టం మీద, ఉచ్ఛ్వసన్, ఎట్లాగో ఉచ్ఛ్వాసం తీసుకుంటూ, ఊపిరి తీసుకుంటూ, కృతాంజలిపుటః, చేతులు జోడించి, భగవంతమేవమువాచ, భగవంతుడితోటి ఇలా అన్నాడట. భగవన్ విలాసార్థం అఖిలం జగదుత్పాదయన్ ఔత్పత్తిక క్రూరభావాం అతి తామసాం దీర్ఘమన్యుం ఇమాం అస్పదీయాం సర్పజాతిం సృష్టవతః భగవతః ఏవాత్ర దోషః యదహం త్వన్మాయామోహితః దుష్టజాతి స్వభావేన జగత్కారణం భగవంతమపి దిదంక్షురాసం.
వీడెవన్నాడో తెలిసినా, నీ తప్పేనయ్యా, నా తప్పు కాదు ఇది అన్నాడు. ఏమిటట, భగవంతుడి యొక్క తప్పేమిటి అంటే, విలాసార్థం అఖిలం జగదుత్పాదయన్, విలాసంగా నీ తలుగు సరదా కోసం అఖిలం జగదుత్పాదయన్, ఈ లోకాలన్నింటినీ నువ్వు సృష్టిస్తున్నావు. సృష్టిస్తూ ఏం చేశావు? ఔత్పత్తిక క్రూర భావం, ఉత్పత్తి అంటే పుట్టుకతోనే క్రూర స్వభావం కలిగిన, పుట్టుకతోనే క్రూరమైన స్వభావం కలిగినటువంటిది, అతి తామసాం, తామస గుణం కలిగినటువంటిది, దీర్ఘమన్యం, దీర్ఘమైనటువంటి కోపం కలిగినటువంటిది. కోపము, క్రోధము ఇలాంటి మాటలు వాడల్లా. మన్యుం, మన్యుం అంటే నిలిచి ఉండేటువంటి కోపం. మన్యు అంటే పగబట్టి ఎన్నేళ్లైనా సరే ఆ మనిషిని విడిచిపెట్టకుండా చంపేటువంటి స్వభావం ఈ సర్పజాతిది. అటువంటి సర్పజాతిని ఇమాం అస్మదీయాం సర్పజాతిని సృష్టవత, మా సర్పజాతిని నువ్వే కదా సృష్టించావు. సర్పజాతిని సృష్టించేటప్పుడు దీన్ని సాధు స్వభావంగా, లేకపోతే సత్వగుణ ప్రధానంగా, కోపం లేకుండా ఉండేటువంటి దానిగా సృష్టించచ్చు కదా. మరి నువ్వేం చేశావు? వీటన్నింటినీ ఇంతగా ఔత్పత్తిక క్రూరభావంగా, అతి తామసంగా, దీర్ఘమన్యువుగా ఈ సర్పజాతిని సృష్టిస్తే భగవతః ఏవాత్ర దోషః, నీదే కదా తప్పు. ఎందుకంటే కారణం ఏమిటంటే అహం, నేను, పైగా నువ్వేం చేశావు? నా మీద నీ మాయ ప్రయోగించి త్వన్మాయామోహిత, నీ మాయ చేత మోహింపజేయబడినటువంటి నేను దుష్టజాతి స్వభావేన, మరి నాదేమో దుష్టజాతి, దీని తలుగు స్వభావం ఇదే. నా యొక్క దుష్టజాతి యొక్క స్వభావంతో జగత్కారణం భగవంతమపి, జగత్కారణుడైనటువంటి భగవంతుడు కూడా దిదంక్షురాసం, కాటెయ్యాలి అనేటువంటి కోరిక కలవాణ్ణి అయ్యాను. మరి నాకు ఇలాంటి కోరిక పుట్టిందంటే రెండు కారణాలు. నువ్వేమో మా జాతిని ఇట్లా సృష్టించడం, ఇంకోటి పోనీ నా జాతిని ఇలాగే సృష్టించావే అనుకో, నువ్వు నాకు ప్రత్యక్షం కాగానే నువ్వు భగవంతుడివి అని నాకు తెలిసేటట్టుగా చేయవలసింది. ఆ పని చేశావా? చేయకుండా నీ మాయను నా మీద ప్రయోగించి నేను మోహితుడనైపోయి నిన్ను కాటేసేదాకా నువ్వే తీసుకొచ్చావు. కాబట్టి ఇది నీ తప్పే. క్షంతవ్యోయం అపరాధ, కానీ తప్పు చేశా కదా, కాబట్టి అయం అపరాధ, ఈ అపరాధము క్షంతవ్య, మన్నించదగినది. అంటే నా అపరాధాన్ని మన్నించు. ప్రసీద, నా మీద ప్రసన్నుడివిగా, అంటే నా మీద నీ తలుకు అనుగ్రహాన్ని ఉంచు. నిగ్రహం అనుగ్రహం వా విధేహి, నా వల్ల తప్పు లేదు, తప్పు జరిగింది అంటావా, నన్ను నిగ్రహించు, చంపే, నేను వద్దద్దు. తర్వాత అనుగ్రహం వా విధేహి, లేదా నేను చెప్పిన కారణం వల్ల నాది ఎక్కువ తప్పు లేదు నువ్వు గనక భావిస్తావా, అనుగ్రహాన్ని చూపించు. ఇది ఏవం కాళియోక్తం వచనమాకర్ణ్య శరణాగత వత్సలః భగవాన్ నాత్ర స్థేయం భవత, అచిరమేవ స్వాపత్యదారైః సముద్రం యాహి, గావః నరాశ్చ సలిలమిదం పిబంతు ఇది తం ఆదిదేశ. శరణాగత వత్సలుడైనటువంటి వాడు ఎంత చెడ్డ పని చేసినా తన్ని ఒక్కసారి శరణు వేడాడు అంటే వాడి మీద ఆయనకు వాత్సల్యమే ఉంటుంది. అంటే తల్లికి పిల్లల మీద ఎటువంటి ప్రేమ ఉంటుందో, అంటే అల్లరి చేసుకుని బురద ఒంటి నిండా పూసుకుని మంచి తెల్లటి బట్టలన్నీ పాడు చేసుకుని వచ్చినా కూడా తల్లికి పిల్లల మీద కోపం రాదు, ముద్దొస్తుంది. అట్లాంటి వాత్సల్యం కలిగినటువంటి ఆ భగవంతుడు ఏం చేశాడు? తం ఆదిదేశ, వాడిని ఆజ్ఞాపించాడు. అత్ర స్థేయం భవత అత్ర న స్థేయం, నువ్వు ఇంకా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఈ చోటులో ఇంకా నువ్వు ఉండరాదు. అచిరమేవా, ఆలస్యం చేయకుండా వెంటనే స్వ అపత్య దారైహి సముద్రం యాహి, స్వ అపత్య నీ యొక్క సంతానాన్ని, దారైహి నీ భార్యలని తీసుకుని సముద్రం యాహి, ఈ యమునా నదిలోంచి పాక్కుంటూ వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపో. గావహ నరాశ్చ సలిలమిదం పిబంతు, ఇది ఈ నదీ జలము గావహ గోవులకి, నరాహ మనుష్యులకి అవసరం. కాబట్టి గావహ నరాశ్చ గోవులు మనుషులు కూడా సలిలమిదం పిబంతు, ఈ యమునా నది సలిలాన్ని తాగుదురుగాక, అంటే వాళ్ళకి తాగడానికి ఈ నీళ్లను అందుబాటులో రావాలి. ఇది తం ఆదిదేశ అని వాడిని ఆజ్ఞాపించాడు. కించ యద్భయాత్ రమణకం ద్వీపం విహాయ ఏతత్ హరదం ఉపాశ్రితః
సోపి సుపర్ణః మత్పదలాంఛితం త్వాం నా అద్యాత్ ఇది వరం దదౌ. ఇప్పుడు వీడికి అరణ్యంలోకి పాపం సముద్రంలోకి వెళ్ళిపోవడానికి వీడికున్న భయం ఏమిటంటే వీడి మీద గరుడు పగబట్టి ఉన్నాడు. ఇంతకు ముందు రమణకం అనేటువంటి ద్వీపంలో ఉండగా గరుడు వీడిని తినడానికి వస్తే ఆ రమణక ద్వీపం నుంచి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దాక్కున్నాడు అనమాట. ఆయనకి గరుడుకి కనిపించకుండా. కాబట్టి యద్భయాత్ ఎవరి యొక్క భయం వల్ల రమణకం ద్వీపం విహాయ రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి ఏతత్ హ్రదం ఉపాశ్రిత ఈ మడుగుని నువ్వు ఆశ్రయించావో సోపి సుపర్ణ ఆ సుపర్ణుడు అంటే ఏమిటి మంచి రెక్కలు కలిగిన వాడు గరుడు పదలాంఛితం త్వాం నా యొక్క అడుగులతోటి గుర్తుపడిన తలగలిగిన వాడివి నువ్వు. అంటే ఇప్పుడు కృష్ణపాదాలు వచ్చేసాయి ఆ పాము తలకు తల మీదికి. దాంతో నా అడుగులు నీ తల మీద ఉన్నాయి అన్న సంగతిని చూసి నా యొక్క అడుగులతోటి లాంఛితం అంటే గుర్తుపడేటట్లుగా చెయ్యబడినటువంటి త్వాం నిన్ను నా అద్యాత్ ఇక ముందు తినడు, నిన్ను తినడానికి గరుడు రాడు. ఇది వరం దదౌ అని వరమిచ్చాడు. కించ ఇదం మదనుశాసనం సంధ్యయోరుభయోః సంస్మరన్ కీర్తయన్ మర్త్యః నైవ భవద్భ్యః భయం ఆప్నుయాత్. అంతేకాకుండా ఇదం మదనుశాసనం నేను చేసినటువంటి ఈ అనుశాసనాన్ని అంటే నువ్వు ఇక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళు, సముద్రానికి వెళ్ళు, గరుడు నిన్ను తినడు ఎందుకంటే నీ తల మీద నా అడుగుల గుర్తులు నేను ఉంచాను కాబట్టి నువ్వు నా భక్తుడివి అన్న సంగతి తెలుసుకుని గరుడు నిన్ను ఇంకా ఏమీ చెయ్యకుండా ఉంటాడు అని నేను చేసినటువంటి ఈ అనుశాసనం ఏదైతే ఉందో దీన్ని సంధ్యయోః ఉభయోః సంస్మరన్ రెండు సంధ్యలలోనూ తలుచుకుని కీర్తయన్ గానం చేసేటువంటి మర్త్యః మానవుడు ఎవరైనా సరే నైవ భవద్భ్యః భయం ఆప్నుయాత్ నీ నుండి భయాన్ని పొందడు. అంటే సర్ప భయం ఉండదు అలాంటి వాళ్ళకే. అంటే ఇది అంత పవర్ఫుల్ ఘట్టం అన్నమాట ఇది. అస్మిన్ హృదే స్నాత్వా దేవాదీన్ తర్పయిత్వా ఉపోష్య అర్చయన్ మనుష్యః సర్వపాపై ప్రముచ్యేత. అంతేకాకుండా ఈ హ్రదంలో భవిష్యత్ కాలంలో ఈ హ్రదానికి వచ్చి కాళీయ సరస్సుకి వచ్చి స్నానం చేసి దేవాదీన్ తర్పయిత్వా ఇక్కడ దేవతలకి అర్ఘ్యాదులని ఇచ్చి వాళ్ళకి తర్పణం చేసి ఉపోష్య ఉపవాసం ఉండి అర్చయన్ మనుష్యః నన్ను అర్చించేటువంటి మనుష్యుడు ఎవడైనా కూడా సర్వపాపై ప్రముచ్యేత అన్ని పాపాల నుండి కూడాను మోక్షాన్ని పొందుతాడు. ఇది ఉవాచ. నాగరాజోపి పత్నీభిః సహ దివ్యస్రంగ్ మణిభిః గంధానులేపనైః భగవంతం అర్చయిత్వా తేన అనుజ్ఞాతః శిరసా ప్రణమ్య పుత్రదారాద్యైః సుహృద్భిశ్చ సహ అబ్ధేః ద్వీపం జగామ. ఇంకా ఈ నాగరాజు ఏం చేశాడు? నాగరాజోపి పత్నీభిః సహా తన భార్యలతో కలిసి దివ్యస్రక్ మణిభిః దివ్యమైనటువంటి మాలలు మణిభిః మణిభూషణాలు గంధ అనులేపనైః గంధాలు అనులేపనాలు అంటే శరీరానికి పూసేటువంటి గంధపు పూతలు వీటన్నింటితోటి అంటే భగవంతుడికి మనం గంధం ఇస్తాం కదా అండి అది అనులేపనం అన్నమాట. వీటన్నింటితోటి భగవంతం అర్చయిత్వా భగవంతుణ్ణి అర్చించి తేన అనుజ్ఞాతః ఆయన యొక్క అనుజ్ఞని పొంది శిరసా ప్రణమ్య తలతో ఆయనకి నమస్కారం చేసి పుత్రదారాద్యైః సుహృద్భిశ్చ సహ అబ్ధేః ద్వీపం జగామ. తన యొక్క కొడుకులు భార్యలు వీళ్ళందరితోటి తన స్నేహితులతోటి కలిసి అబ్ధేః ద్వీపం జగామ సముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీపానికి చేరుకున్నాడు. ఇంకా తతః దివ్యస్రగంధవాసితం మహార్హమణి భూషితం జాంబూరద పరిష్కృతం హ్రదాన్ నిష్క్రామంతం శ్రీకృష్ణం సమాలింగ్య గోపాహ లబ్ధప్రాణా ఇవ ఆసన్. దాంతో వాళ్ళు అటు వెళ్ళిపోతే కృష్ణుడు బయటికి వచ్చాడు. తన మామూలు రూపంతో బయటికి వచ్చాడు. ఎట్లాగా? దివ్యస్రగంధవాసితం దివ్యమైనటువంటి పుష్పమాలలు ఒంటికి పూసినటువంటి గంధాలు వీటన్నింటితోటి వాసితం అంటే చాలా సువాసన కలిగేటట్టుగా చెయ్యబడ్డాడు. ఆయన పరిమళిస్తూ ఉన్నాడనమాట వాటన్నింటితోటి. మహార్హమణి భూషితం మహార్హాలైనటువంటి అంటే చాలా విలువ కలిగినటువంటి మణిభూషణాలని ధరించి ఉన్నాడు. జాంబూనద పరిష్కృతం బంగారు ఆభరణాలతో అలంకరించబడ్డాడు. ఇట్లాంటి
రూపంతో ఆయన హ్రదాత్ నిష్క్రామంతం, ఆ హ్రదం నుండి బయటికి వస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణం సమాలింగ్య, ఆ కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకుని గోపాహ లబ్ధప్రాణ ఇవ ఆసన్, గోపాలకులందరూ కూడా లబ్ధప్రాణ, ఏదో పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినటువంటి వాళ్ళలాగా అయిపోయారు. తత్ప్రభావజ్ఞ రామ పరిష్వజ్య అనుజం జహాస. తత్ప్రభావజ్ఞ రామ, వీళ్ళందరూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉన్నారనమాట. కళ్ళనీళ్లు కారుస్తూ, అబ్బా నిన్ను మళ్ళీ చూస్తామనుకోలేదు నాయనా, నువ్వు మళ్ళీ వచ్చావు అని చెప్పి వాళ్ళందరూ అంత ఇదైపోతూ ఉంటే, ఉద్వేగాన్ని పొందుతూ ఉంటే, బలరాముడికి ఆ ఉద్వేగం ఏమీ లేదు, చాలా నవ్వాడు ఆయన. ఎలా నవ్వాడు? తత్ప్రభావజ్ఞ, ఆయన యొక్క ప్రభావాన్ని ఎరిగినటువంటి రామ బలరాముడు పరిష్వజ్య అనుజం, తన తమ్ముణ్ణి కౌగిలించుకుని జహాస, అంటే ఆయన చేసినటువంటి రకరకాలైనటువంటి విన్యాసాలు ఇవన్నీ తలుచుకుని నవ్వాడనమాట ఆయన. నందాదయ గోపవృద్ధా అపి తం మూర్ధన్యుపాఘ్రాయ ఆశిష ప్రాయుంజన్. నందుడు మొదలైనటువంటి గోపవృద్ధులందరూ కూడా తం మూర్ధని ఉపాఘ్రాయ, ఆయన తలని ఆఘ్రాణనం చేసి, తల వాసన చూసి అనాలి యాక్చువల్గా తెలుగులో చెప్పాలంటే. ఆఘ్రాణనం అంటే ఏంటంటే తల మీద ముద్దు పెట్టుకుని ఆశిష ప్రాయుంజన్, ఆయనకి ఆశీస్సులు ఇచ్చారు. యశోద లబ్ధ నష్ట ప్రజా సతి పరిష్వజ్య అశ్రుకడాన్ముమూచ. ఇంకా యశోద లబ్ధ నష్ట ప్రజ, తన యొక్క ప్రజ అంటే సంతానము నష్టమైపోయింది, కనిపించకండి, ఆయన పోయాడనే అనుకుంది ఆవిడ. ఆ పోయినటువంటి సంతానాన్ని లబ్ధ మళ్ళీ పొందింది ఆవిడ. సో పొందబడిన పోగొట్టుకున్న సంతానం కలిగినటువంటిది ఆ పరిష్వజ్య, ఆయన కౌగులించుకుని అశ్రుకడాన్ముమూచ, అశ్రువులు విడిచిపెట్టింది, ఆ కళ్ళనీళ్లు కార్చింది. ఇంకా సాపత్య కలత్రాహ బ్రాహ్మణాహ నందం ఉపసృత్య దిష్ట్యా కాళీయాన్ముక్త తవాత్మజ ఇది అభినందు. ఇంకా వాళ్ళ రేపల్లెలు వాళ్ళు మాత్రమే కాదు, గోపాలకులు యాదవులు మాత్రమే కాదు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మేబీ చాతుర్వేద్యాల వాళ్ళు ఉన్నారేమో. వాళ్ళందరూ, ఆ బ్రాహ్మణులందరూ సాపత్య కలత్రాహ, వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వచ్చే ఉన్నారు. తమ యొక్క అపత్యాలు, సంతానాలు, భార్యలు వీళ్ళందరితోటి నందం ఉపసృత్య, నందుడి దగ్గరికి వచ్చి దిష్ట్యా, చాలా అదృష్టం వల్ల, భగవంతుడి యొక్క దయ వల్ల, తవ ఆత్మజ కాళీయాన్ముక్త, నీ యొక్క కొడుకు ఈ కాళీయుడి నుంచి విడిచిపెట్టబడ్డాడు, కాళీయుడి చేత విడిచిపెట్టబడ్డాడు అని ఇది అభినందు, ఆయన్ని అభినందించారు. గావహ వత్సాహ వృషాశ్చ పరమాం ముదం ప్రాపు. గావహ గోవులు, వత్సాహ దూడలు, వృషాశ్చ కోడెదూడలు, ఇవన్నీ కూడా, వృషాహ అంటే ఎడ్లు అని కూడా చెప్పుకోవచ్చు, ఎడ్లు ఇవన్నీ కూడాను పరమాం ముదం ప్రాపు, అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందినే. అప్పటిదాకా కృష్ణుడు ఏమైపోయాడో అని చెప్పి ఇవన్నీ కూడాను బెంగతోటి దిగులుతోటి అడలిపోతూ ఉన్నవి కాస్తాను చాలా సంతోషాన్ని పొందినాయి అన్నమాట. తతశ్చ అస్తముపగతే రవౌ శ్రీకృష్ణ మాతాపితృభ్యాం రామేణ గోపాలై గూధనేశ్చ సహ ఉపయమునం వాసమకల్పయత్. అప్పటికి ఇదంతా జరిగేసరికి సాయంకాలం అయిపోయింది. అస్తముపగతే రవౌ, సూర్యుడు అస్తమించడానికి సిద్ధపడుతూ ఉండగా శ్రీకృష్ణుడు మాతాపితృభ్యాం తల్లిదండ్రులతోటి, రామేణ బలరాముడితోటి, గోపాలై గోపాలకులతోటి, గోధనైశ్చ వాళ్ళ యొక్క గోధనాలు అన్ని, ఈ మనుషులు పరిగెత్తుకొస్తూ ఉంటే గోష్ఠాల్లో ఉన్నటువంటి గోవులు, పెద్ద ఆవులు, ముసలి ఆవులు అన్ని కూడా పరిగెత్తుకొచ్చేస్తున్నాయి. సో వీళ్ళందరితోటి కలిసి ఉపయమునం వాసమకల్పయత్, ఆ యమునా నది ఒడ్డునే వీళ్ళకందరికీ వాసాన్ని కల్పించాడంటే, ఇంత చీకటి పడిన తర్వాత మనమందరం అంత దూరం, మళ్ళీ చాలా దూరం వచ్చేసారు వీళ్ళు, ఇంత దూరం మళ్ళీ మన తలుపు దీనికి వెళ్తాం, నందవ్రజానికి వెళ్ళడం కష్టమైపోతుంది, ఇవాళ రాత్రి ఇక్కడే ఉందాము, ఇక్కడే పడుకుందాం అని చెప్పి వాళ్ళందరినీ అక్కడ ఉంచాడనమాట. ఈ కాళీయుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, ఈ యమునా నదీ జలాల్లో అప్పటిదాకా ఉన్నటువంటి ఆ కాళీయ విషం ఏదైతే ఉందో అదంతా కూడాను కృష్ణుడి యొక్క స్పర్శతోటి నిశ్శక్తికమైపోయింది. ఇంకా దాంట్లో ఇంకా విషం అనేటువంటిది లేకుండా అయిపోయింది. కాబట్టి ఇంకా ఆ యమునా నది ఈ గోవులకి, గోపాలకులకి అందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది. అద్భుతమైనటువంటి కాళీయ మర్దనం తలకు ఘట్టంతో ఈ పూట కథని ఇక్కడ కాపుదాం. స్వస్తి.